ఒంగోలు గిత్తలు రంకెలేస్తున్నాయి. కమాన్ చూసుకుందాం అంటూ కాళ్ళు దువ్వుతున్నాయి. అసలు ఆ గిత్తల మధ్య గొడవ ఏంటి? కుమ్ములాటకు కారణం ఏంటి? ఒంగోలుమే సవాల్. బాలినేనిని వదిలిపెట్టేది లేదన్న దామచర్ల. దమ్ముంటే అవినీతి నిరూపించాలన్న బాలినేని. ఒంగోలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య గత కొన్నేళ్లుగా పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇటీవల బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి కూటమి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించడంతో ఇద్దరి మధ్య గొడవలు సద్దుమణిగినట్టే అని అంతా భావించారు. కానీ నేతలు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. సయోధ్యకు ఛాన్సే లేదని సందేశమిస్తున్నారు. బాలినేని జనసేనలోకి రావడాన్ని స్వాగతిస్తూ ఆయన అభిమానులు శనివారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. బాలినేని అభిమానులు పవన్ కళ్యాణ్, చిరంజీవి, టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీపై దామచర్ల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీని తొలగించేందుకు ప్రయత్నించారు. బాలినేని జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించడంపై దామచర్ల సెటైర్లు వేశారు. అధికారంలో ఉన్నప్పుడు తనపై పెట్టిన అక్రమ కేసులను మర్చిపోలేదు అన్నారు. బాలినేని ఆయన కుమారుడు చేసిన అవినీతిపై కేసులు పెట్టక తప్పదన్నారు. ఆ కేసుల నుంచి ఎవరు రక్షిస్తారో చూస్తామన్నారు దామచర్ల. ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నిన్ను వదిలిపెట్టాం. నువ్వు ఏదైతే పాపాలు చేశావో, ఎంతమందినైతే ఇబ్బంది పెట్టావో, ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషులు ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు. నువ్వు చేసిన అవినీతి పనులు, నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తాం. తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారా, లేకపోతే ఏం జరిగిందో కూడా ఆ రోజు నిజ నిరూపాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దామచర్ల వ్యాఖ్యలపై బాలినేని ఫైర్ అయ్యారు. తాను అవినీతికి పాల్పడ్డానన్న ఆరోపణలపై విచారణ జరపాలంటూ చంద్రబాబుకు లేఖ రాశానన్నారు. తనను కేసుల నుంచి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరంటూ దామచర్ల మాట్లాడడం తగదన్నారు. అని చెప్పి ముఖ్యమంత్రికే పెట్టాను. పొద్దు గూగుల్ ఎంక్వైరీ అబ్బాయి దబ్బాయి ఇవన్నీ మాట్లాడితే ఇంకోటి కూడా అన్నాను. నేను విన్నా, పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడు చూస్తామని. అంత ఇది పనికిరాదు, మంచి పద్ధతి కాదు అది. నేను ఎంక్వైరీ చేయమని చెప్పిన తర్వాత ఈ పొద్దుగులు 100 రోజులు అయింది కదా, ఎంక్వైరీ పెట్టచ్చు కదా, చేయొచ్చు కదా. ముఖ్యమంత్రికే లెటర్ రాసిన దానికేం ఇదిలే. ఇదేదో కావాలని జనసేనలో పోతున్నాడు ఇదని చెప్పి రెచ్చగొట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప ఇదేం లేదు. నేనైతే చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ ఎవరికి కాను. బాలినేని కూటమిలో చేరకముందే పరిస్థితి ఇలా ఉంటే ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.